భగవద్గీత గురించి మనకి ప్రాథమికంగా ఉండాల్సిన ఒక అవగాహన ఏమిటంటే, భగవద్గీతలో భగవంతుడు యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ అర్జునుడికి చెప్పలేదండి. చాలామందికి తెలియదు. అదేదో యుద్ధాన్ని చేయమని చెప్పాడు అని ఏదో చెబుతారు. లేదు, చేయమని కానీ చేయొద్దని కానీ ఆయన చెప్పాల. శంకర భాష్యం చదివితే అర్థమవుతుంది. యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు చెప్పిన కారణాలు పేర్కొని వాటితో యుద్ధం చేయమన్నాడు. ఆ కారణాలతో యుద్ధం చేయ, మనుషులతో కాదు. ఎందుకంటే అర్జునుడు ఏం చెప్పాడు కారణం? ఈ సమస్యకి పూర్ణగా దాన్ని నింపి చెప్పదలుచుకున్నాను, అందుకని భావం చెబుతున్నాను. అర్జునుడు ఏం చెప్పాడు అంటే, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవచ. ఇదో పారిషియాలిటీ, పక్షపాతం మాట ఇది. మా గురువుగారు ఉన్నారు, మా మేనమామ ఉన్నాడు, మా బావమరుదు ఉన్నాడు, మా పెత్తాత ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, వాళ్ళందరినీ ఎలా చంపమంటావు అని అడిగాడు. మరి అంతకుముందు ఇదే పెద్ద మనిషి ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు 4 దిక్కులకు వెళ్ళి మొత్తం రాజులందరినీ దిక్కులేని వాళ్ళకి చేసేసారుగా. అప్పుడు ఎందుకు వెళ్ళదండి ఈ ఫీలింగు? మన వాళ్ళని కొట్టాలంటే మనకి ఇబ్బంది అండి. పక్షపాతం, అది బంధుప్రీతి. ఎదుటి పక్షంలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు కాబట్టి నేను చంపాను అంటే వేరే వాళ్ళైతే చంపేస్తాడు అనమాట. ఆ వేరే వాళ్ళు నా వాళ్ళు అనే భేదం లేకపోవడమే భగవతత్వం, విశ్వం విష్ణువు. అందుకని ముందు దాన్ని చేయించవయ్యా. నువ్వు యుద్ధం చేయాల్సింది కౌరవులతో కాదు, రేపు ఇంకొకళ్ళతో కూడా రావచ్చు సమస్య. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా అధర్మంతో ధర్మం కోసం యుద్ధం చేయాలి. అధర్మంతో చేయాలి యుద్ధం, అప్పుడు ధర్మం కోసం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం యుద్ధం చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం? మన పెద్ద పెద్ద నాయకులందరూ చేస్తూ ఉంటారే, ఎవరైనా నేరం చేస్తే తీవ్రవాదులు వాళ్ళు వీళ్ళు గొడవ చేస్తే వీడిని కఠినంగా శిక్షించాలి, మేము శిక్షించేలా చూద్దాం అని బాధపడిన వాడికి నష్టపరిహారం ఇస్తారు, కఠినంగా శిక్షిస్తారు. వాళ్ళ కొడుకే ఆ నేరం చేసాడు అనుకోండి, అర్జెంటుగా వెళ్ళి కాపాడేస్తాడు జామీన్ ఇచ్చేసి. ఇది చేయవలసిన యుద్ధం. ఒక నేరం బయటవాడు చేయడానికి, ఒక మంత్రి గారు అబ్బాయి చేయడానికి తేడా ఏం లేదండి. కానీ ఈ మంత్రి ఏం చేస్తాడు? వాడిని కాపాడుతాడు, వాళ్ళ అబ్బాయి కాబట్టి. దానికి అర్జునుడు మాట్లాడిన దానికి తేడా లేదు. నువ్వు అధర్మాత్ములతో యుద్ధం చేయవయ్యా అంటే భీష్ముడితో ఎలా యుద్ధం చేయను? భీష్ముడి మీద నీకు గౌరవం ఉంటే ఉండొచ్చు, ఆయన అధర్మం పక్షాన్ని నిలబడ్డాడు. నిలబడ్డానికి ఆయనకి మొహమాటం లేనప్పుడు ఆయనతో యుద్ధం చేయడానికి నువ్వు మొహమాట పడితే ఎలాగా? ఇది శ్రీకృష్ణుడు చెప్పిన తత్వం. నిలబడ్డం తప్ప ఒప్ప ఆయన చూసుకోవాలి. ఆయన నిలబడ్డాడు, నిలబడ్డానికి ఆయనకేం మొహమాటం లేదా? అధర్మపక్షం అని తెలిసి కూడా నిలబడతాడా? దుర్యోధనుడి కోసమో ఏదైనా కానీ ఆయన అంకిత భావాలు ఆయనకున్నాయి. మరి అర్జునుడికి ఎందుకండి లేనిపోంది? అందుకని అది కాదయ్యా, నువ్వు ఏ కారణాలు చెబుతున్నావో నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని ఏడుస్తున్నావే, ఆ నేను నాది అనే భావాలతో యుద్ధం చేయి. ధర్మం కోసం చేయి యుద్ధం. నువ్వు గెలవడం కోసం, పాండవులు గెలవడం కోసం ధర్మం గెలవాలి. అది భగవద్గీతకి ప్రమాణం. ఇది మీకు ఇంకా కావాలి అంటే ఇటీవల రామకృష్ణ మఠం వాళ్ళు శంకర భాష్యాన్ని తెలుగు వచనంతో సహా భగవద్గీత పునర్ముద్రణ చేశారు. దాని వెనక అట్ట మీద ఉంటుందండి ఈ సారాంశం. మీరు దాంతో శంకర భాష్యంతో చదవండి, భగవద్గీత యొక్క అసలైన అర్థం తెలుస్తుంది.